పడుతుండటంతో రైతన్నల వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పటికే రైతులు పొలాల్లో దుక్కులు దున్నడం పూర్తి చేసి విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు పొలాల్లో పెట్టే విత్తనాల గురించి మండల వ్యవసాయ అధికారిని గుర్రం రజిత రైతు సోదరులకు పలు సూచనలు ఇచ్చారు. మండలంలో ఎక్కువ శాతం రైతులు పత్తి మరియు వారి పంటలు వేయడానికి పొలాలను సిద్ధం చేయడం జరిగిందని, విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు అధికృత డీలర్షిప్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే కొనుగోలు చేయాలని, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. రైతులు పొలాల్లో ఒకే రకమైన విత్తనాలు కాకుండా 2-3 రకాల విత్తనాలను ఎంపిక చేసుకొని నాటాలని, దీనివల్ల దిగుబడిలో సైతం తేడా వస్తుందని పేర్కొన్నారు. ఏ విత్తనాలను తీసుకున్నా ఒకే రకమైన దిగుబడి వస్తుందని, దానిలో ఏ విధమైన భేదం ఉండదని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మండల కార్యాలయానికి వచ్చి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, రైతులకు సూచనలు ఇవ్వడానికి తమ సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో కూడా రైతు సోదరులు మన మండలంలో ఎక్కువగా పత్తి పంట అనేది మేజర్ క్రాప్గా ఉండడం జరుగుతుంది. అలాగే వరి అనేది కూడా మనకి వానాకాలంలో ప్రధాన పంట. ఈ 2 పంటలకు సంబంధించి విత్తనాలు అనేవి కొనేటప్పుడు కొనుగోలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అధికృత లైసెన్స్ పొందిన అధికృత డీలర్స్ వద్దనే మనము విత్తనాలను కొనుక్కోవాలి. దాంతోపాటు బిల్లు రసీదు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. ఒకటే రకం పత్తి విత్తనాలు కాకుండా మనకి ఇదివరకు అనుభవం ఉన్నటువంటి పత్తి విత్తనాలను తీసుకొని ఏ పత్తి రకం ఏ పత్తి బీటీ చూసినప్పటికీ బీటీ అనేది ప్రతి రకంలో ఒకటే విధంగా ఉంటుంది. ఒక దాంట్లో కాయ సైజు పెద్దగా, ఒక దాంట్లో చిన్నగా అంతే తప్ప దాని లోపల దిగుబడి ఈ వెరైటీకి ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది చెప్పడానికి ఏం లేదు. మనం చేసే మేనేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ వల్లనే మరియు ఇరిగేషన్ ఫెసిలిటీస్ వల్ల మన భూమిలో ఉండే భూసారం వలన పంట దిగుబడి అనేది వస్తుంది తప్ప విత్తనాల వల్ల కాదని రైతు సోదరులు దయచేసి అర్థం చేసుకోవాలి. మంచి రకం విత్తనాలు తీసుకోవాలి. అవి ఒకటే రకం కాకుండా 2-3 రకాలు కనుక సెలెక్ట్ చేసుకుని ఎంపిక చేసుకుని వేసుకున్నట్టయితే మనకి పత్తి లోపల మంచి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది.